బొబ్బట్లు. భర్త బొబ్బట్ల మీద బెంగ పెట్టుకుని బాలేకుండా ఉంటే మరి భార్య ఆ బాధని బెంగని బయటికి గెంటేయాలి కదండి. అందుకని బరిలోకి దిగి బొబ్బట్లేసేస్తున్నాడండి. అప్పుడు మైదా పిండి వేసుకుని 2 చెంచాలు బొంబాయి రవ్వ, కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలిపేసుకుని 4 చెంచాలు నూనె పోసేసుకుని మూత పెట్టి పక్కన నానబెట్టేసుకోండి. బాగా నానిపోయిన పచ్చెనపప్పును కుక్కర్లో వేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కూదలెట్టించండి. 4 విజిల్స్ తర్వాత మెత్తగా పప్పు అన్నం లేకుండా మెదిపేసుకోండి. కప్పున్నర బెల్లం వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయి మిశ్రమం ఇలా దగ్గర పడిపోయిన తర్వాత చెంచాడు నెయ్యి, యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసి చల్లారబెట్టేసుకోండి. నెయ్యి రాసుకుని ఉండల కింద చేసేసుకోండి. బేకింగ్ పేపర్ గానీ అరిటాకు గానీ నూనె రాసేసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని అప్పడం కింద ఒత్తేసి మధ్యలో పూర్ణ ముద్దను పెట్టి జాతగా క్లోజ్ చేసేసుకుని బొబ్బట్ల కింద ఒత్తండి. వేడి వేడి పెదం మీద నెయ్యి వేసుకున్నాక జాతగా వేసేసి స్లోగా లాగండి. మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు పక్కన కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసి నెయ్యి వేసుకుంటూ దోరగా కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తీసుకుని తింటే ఉంటదండి. బుల్లెట్ స్పీడ్ తో భారతదేశం అంతా బొంగరంలా తిరిగినా ఇలాంటి బ్లాక్ బస్టర్ బొబ్బట్లు బయటపడవేమో అనిపిస్తుందండి.